హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింక మృతి వివాదాస్పదంగా మారింది. కాల్పులు జరిగినట్లు, బుల్లెట్ గాయాలతో జింక మృతి చెందినట్లు అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. అయితే జింక డెడ్ బాడీని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు మాత్రం తీగ తగిలి చనిపోయిందని అంటున్నారు. దీనిపై ఒక నిర్ధారణకు రావడం కలకలం రేపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింక మృతి, బుల్లెట్ గాయాలతో మరణించినట్లు అంచనా. తీగ తగిలి చనిపోయిందంటున్న ఫారెస్ట్ అధికారులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింక మృతి చెందింది. బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు విద్యార్థులు గుర్తించారు. క్యాంపస్ రైఫిల్ షూటింగ్ కేంద్రం దగ్గర కాల్పుల శబ్దం వినిపించినట్లు స్టూడెంట్స్ చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ శాఖ అధికారులు జింక మృతదేహం పడి ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. జింక బాడీపై 2 హోల్స్ పడ్డట్లు గుర్తించారు. బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. బుల్లెట్ గాయాలతో చనిపోలేదన్నది ఫారెస్ట్ అధికారుల వివరణ. తీగ తగిలి చనిపోయిందని వారు అంచనా వేస్తున్నారు. అనిపిస్తున్నది, వెనక సైడ్ మొత్తం తినేసినది, బ్యాక్ సైడ్ తినడం వల్ల అది దానికి వైరు తోటి గీతలు తీసుకుపోయినాయి. పంచనామా చేసే కానీ ఇంకా కరెక్ట్ చెప్పలేము మనం. అంటే బుల్లెట్ గాయం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. బుల్లెట్ గాయం కాదు, అది వైర్ తోటి చినిగిపోయింది, అది చిరిగింది. హోల్ బుల్లెట్ హోల్ అట్లా ఉండదు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. యూనివర్సిటీ వాళ్ళకు మేము చాలా సార్లు హెచ్చరికలు చేసినాం, వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదు. అంటే ప్రొటెక్షన్ కావాలి, మేము కంపౌండ్ చాలా నోటీసులు కూడా ఇచ్చాం. రెగ్యులర్గా ఇన్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ. బుల్లెట్ గాయాలతో జింక మృతి చెందినట్లు స్థానిక సిబ్బంది అంచనా వేశారు. అది బుల్లెట్ గాయం కాదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయ్యాయని అంటున్నారు. గతంలోనూ దీనిపై యూనివర్సిటీ అధికారులను హెచ్చరించామని చెబుతున్నారు. బీసీ గారికి ఒకటి నోటీస్ ఇచ్చి వాటికి వాళ్ళ మీద చెప్పమని ఇవన్నీ తొలగించామని. ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఎన్ని డాగ్స్ ఉన్నాయంటే కొన్ని వందల డాగ్స్ ఉన్నాయి ఇక్కడ. డాగ్స్ ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి కదా, వేస్ట్ చేసి తిని వేసేయడం వల్ల దాంతో కూడా డాగ్స్ ఎక్కువ వచ్చేసేసి అది తాగడానికి నీళ్ళకు చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అది డాగ్స్ పక్క నుండి చూసి పట్టేస్తాయి. అదే మేము వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చినారు మా సార్ వాళ్ళు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా కూడా దర్యాప్తు చేయనున్నారు. గతంలోనూ 2 సార్లు హెచ్సీయూలో జింకను వేటాడిన ఘటనలున్నాయి. ఇది 3వ ఘటన. అటవీ జంతువుల సంచారంతో విద్యార్థులు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏ జంతువు ఎటు నుంచి దాడి చేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.